ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరైనా ఎక్కడైనా మొదలుపెట్టాలంటే గట్ హెల్త్‌ని సరి చేసుకుందాం అని చెప్పి హెడేక్స్ రావడం, మీరన్నట్టుగా మెంటల్ ఫాగీనెస్ ఉండడం, బ్రెయిన్ ఫాగ్ అంటున్నాం ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే చిన్నప్పుడు ఇన్‌ఫాక్ట్ మా తాతగారు అడిగేవారు. చిన్నప్పుడు ఏదైనా బాలేదు నీరసంగా ఉంది అంటే ముందు విరోచనం సరిగ్గా అయిందా అని అడగడం ఆ రోజుల్లో పద్ధతి. సో ఇప్పుడు మ్యామ్ మరి ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికైనా వాళ్ళ స్వీయ పరీక్షలు కావచ్చు, గట్ హెల్త్‌కి సంబంధించి నేను ఇలా మొదలు పెడతాను రేపటి నుంచి అనుకోవడానికి. నంబర్ 1 థింగ్ ఏంటి ఎవ్రీబడీ షుడ్ రిమెంబర్ ఈజ్ ఎటువంటి ఆహార పదార్థాలు తింటే కడుపు సెట్ అవుతుంది. కడుపు సెట్ అవ్వడము లేకపోతే హాయిగా ఉండడము అంటే ముందు హాయిగా లేని వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలి, అది కరెక్ట్ కాదు. దాన్ని హాయిగా కడుపులో హాయిగా ఉంటే మొత్తం శరీరం అంతా హాయిగా ఉంటుంది అంటారు కదా. సో ఏ ఏ పదార్థాలు తినడం మూలాన మనము ఆ గట్ మైక్రోబయోటాని మనం కరెక్ట్గా గ్రో చేసుకోగలం. ఇక్కడ ఒక పదం చాలా ఇంపార్టెంట్, డిస్బయోసిస్ అంటాం. అంటే మన కడుపులో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములు కొన్ని మనకి పనికొచ్చేవి, కొన్ని మనకి హాని కలిగించేవి, రెండు కూడా ఒక పర్టికులర్ బ్యాలెన్స్లో ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువైపోయినా ఏ ఒక్కటి తక్కువైపోయినా ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ డిస్బయోసిస్. మన పొట్ట, గుండె, అన్నవాహిక, మెదడు అన్నీ కూడా వేగస్ నర్వ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి పొట్టలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా అది వెంటనే గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు చూడు, ఏదైనా ఇండైజెషన్ అయ్యి పొట్ట ఉబ్బిపోయి చాలా అంటే ఆయాసపడతాం, ఆయాసపడతాం, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. కొద్దిసేపు అయిన తర్వాత గుండె గట్టిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది, పాల్పిటేషన్ స్టార్ట్ అవుతుంది, మనకి హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకుంటాం, కానీ దట్స్ ఎ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనమాట. అండ్ ఇంకొకసారి నిజంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గ్యాస్ అనుకుంటాం. సో ఇవి రెండు కూడా దే ఆర్ ఆల్ కనెక్టెడ్. దానికి విరుగుడు ఏంటి ఆ టైంలో? దే ఆర్ ఆల్ కనెక్టెడ్. ఫస్ట్ మనకి పొట్ట టఫ్గా ఉందా లేదా, ఇంతకుముందు మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవడం ఒక మనం తెలుసుకోలేకపోతుంటే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డయాగ్నోసిస్ నాట్ ఎట్ ఆల్. ఇలాంటివన్నీ కూడా జనరల్గా ఏంటి అంటే ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్, ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం, మనకి ఎలా పడితే అలాగా. కోవిడ్ వచ్చాక అజిత్రోమైసిన్ అనేది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. అసలు అజిత్రోమైసిన్ అసలు విలువ గౌరవం కూడా పోయాయి నిజం చెప్పాలి. ఎవరు ఏది పడితే దానికి అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, స్టెప్టోమైసిన్, ఎవరికి నోటికి ఏది వస్తే అది చేసే, ఇది ఒక పద్ధతి. రెండోది, నాకు ఒకసారి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను డాక్టర్ గారి దగ్గర నుంచి ఒక యాంటీబయాటిక్ వాడితే అది పని చేస్తే నెక్స్ట్ టైం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఏ ప్రాబ్లం వచ్చినా అదే వాడుతూ ఉండడం. రెండోది ఇంకా భయంకరమైంది, తనకు తగ్గింది కాబట్టి పక్క వాళ్ళకు కూడా చెప్పడం, ఓకే నీకు అలాగా, నాకు ఇలా వచ్చింది, నువ్వు కూడా ఇది వేసేసుకో అని. సో ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చేసినప్పుడు గట్ మైక్రోఫ్లోరాలో చాలా చేంజ్ వస్తుంది. మంచి బ్యాక్టీరియా అన్ని చచ్చిపోతాయి అండ్ చెడు బ్యాక్టీరియా విపరీతంగా గ్రో అవుతాయి.